గజ్వేల్ చెలిమి ఫౌండేషన్ అధ్యక్షులకు ఆపనహస్తం మిత్ర బృందం కార్యక్రమానికి ఆహ్వానించారు. అక్కడ ఆ బాలుల కుటుంబాన్ని చూసి చలించిపోయి చెలిమి ఫౌండేషన్ నుంచి 15,000 రూపాయల సహాయం అందజేశారు. సిద్దిపేట పట్టణం చేయూత ఫౌండేషన్ వారు గజ్వేల్ కు వచ్చి వారు కూడా తక్షణ సహాయం 20,000 రూపాయలు అందించారు. ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 10,000, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ 6,100, మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్ 5,000, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ నక్కా రాములు తక్షణ సహాయంగా 5,000, 16వ వార్డు కౌన్సిలర్ నాయని సత్యలక్ష్మి యాదగిరి 5,000, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మా నరసింగరావు 5,000 రూపాయలు అందించారు. మన గజ్వేల్ నుంచి మొత్తం అమౌంట్ 1,70,000 రూపాయలు బాలు తల్లికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపనహస్తం మిత్ర బృందం సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ నరసింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్లు 14వ వార్డు గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, 15వ వార్డు నక్కా రాములుగౌడ్, 16వ వార్డు నాయన సత్యలక్ష్మి యాదగిరి, 20వ వార్డు అతిలి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, ఆపన్నహస్త మిత్ర బృందం అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ఉపాధ్యక్షులు కొలిచెలిమి స్వామి, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, సభ్యులు రాణి, జ్యోతి, హనుమాన్ దాస్, రాంబాబు, మహేష్, అనిల్ కుమార్, నరేష్, ప్రకాష్, మహేందర్, కనకరాజు, మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, విజయ్ కుమార్, భిక్షపతి, రాకేష్, సత్యనారాయణతో పాటు ఆపన్నహస్తం మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో ఈ రోజు ఆపన్నహస్త మిత్ర బృందం 128వ సహాయ కార్యక్రమం గజ్వేల్ లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లా హిందూపురం లేపాక్షి గ్రామానికి చెందిన కేఎన్ అద్విక్ 2 సంవత్సరాల బాలుడు స్పైనల్ మస్కులర్ అట్రోపీ టైప్ 2 వ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకుని కడుపులో పెట్టుకుని సుమారు 600 నుంచి 700 కిలోమీటర్ల దూరం నుంచి మన ఆపన్నహస్త మిత్ర బృందం సహాయం తీసుకోవడం కోసం గజ్వేల్ కి ఈ రోజు ఉదయం 10 గంటలకు మన గజ్వేల్ సమీకృత కూరగాయల మార్కెట్ వద్దకు కుటుంబ సభ్యులతో వచ్చారు. మరి వైద్య ఖర్చులకు ఇంజెక్షన్ కోసం 16 కోట్లు అవసరం. దీనికోసం ముందుగా ఆపన్నహస్త మిత్ర బృందం సంస్థ నుంచి 30,000 ఇస్తూ ఆ సంస్థలోని సభ్యులు ఎవరితో తోచిన సహాయంగా వారు తలా ఇంత వృథా భక్తిగా 70,000 మొత్తం 1,00,000 రూపాయలు ఆ బాలిన తల్లికి ఇచ్చారు. అంతేకాకుండా ఆపన్నహస్త మిత్ర బృందం పరిస్థితి గురించి 3-4 రోజుల నుంచి గజ్వేల్లోని వాట్సాప్ గ్రూపుల్లో విషయాన్ని పెట్టారు. విషయం తెలుసుకుని కొందరు వివిధ పార్టీల నాయకులు మరియు సేవా సంస్థ వారు పిలిపించుకుని పరిస్థితి తెలుసుకుని కార్యక్రమానికి తాము వంతు సహాయం అందజేశారు. ఈరోజు ఒక రకంగా బాధాకరమైన విషయం అయినా కానీ ఈ ఆపన్నహస్త బృందం ద్వారా తీసుకున్న నిర్ణయంలో మేము బాగా గర్వపడుతున్నాం. మన గజ్వేల్ ప్రాంతం వాళ్ళని పిలిపించి ఇంత సహాయ కార్యక్రమాలు చేయడంలో 128 రోజులు అని చెప్పి మేము 96-97 అప్పుడు ఉన్నాం. ఒకనాడు వచ్చిన మీ కార్యక్రమాలకు చాలా సంతోషం. అందులో భాగంగా మీతో పాటు నేను కూడా మమేకమై నేను ఒక 10,000 దాంట్లో జమ చేసి ఇస్తారని ఆశిస్తూ అబ్బాయికి ఆరోగ్యం కలగాలని సందర్భంగా గుర్తు. ఈరోజు అపన్నహస్తం వారిచే అపన్నహస్తం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఎంతోమంది నిరుపేదలకు వారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇప్పుడే చెప్పడం జరిగింది 16 కోట్ల రూపాయలతోటి ఒక ఇంజెక్షన్ కంటే మరి ఈ పరిస్థితుల్లో ఈ పేదరికంలో ఈరోజు మన గజ్వేల్ ఆపన్నహస్త మిత్ర బృందం 128వ కార్యక్రమం మన గజ్వేల్ కూరగాయల మార్కెట్లోని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి లేపాక్షి విలేజ్ నుంచి మన రిత్విక్ అనే బాబు ఇక్కడ మనకి చిన్న బాబు కనబడుతుండు. ఈ బాబుకు ప్రస్తుతానికి ఆయన ఏ వయసు వచ్చేసి 2.5 సంవత్సరాలు. ఇతనికి అనుకోకుండా పాపం వాళ్ళ పేదరికంలో ఒక వ్యాధి SMA టైప్ 2 అనే వ్యాధితో వచ్చింది. వాళ్ళు హాస్పిటల్ ఈ బాగలేని చూస్తుంటే మన బెంగళూరు ఒక హాస్పిటల్ చూస్తుంటే ఈ బాబుకు హాస్పిటల్ చూడాలంటే ఇతనికి 16 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దీన్ని మీరైనా చూసుకుంటే బాబు చాలా మంచిగా అవుతారని చెప్పి వాళ్ళకు డాక్టర్లు చెప్తే వాళ్ళు దాని ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ మళ్ళీ మన పేపర్ ద్వారా టీవీల ద్వారా మేము తెలుసుకొని దీన్ని చూసి మన గ్రూప్ సభ్యుడు అయినటువంటి శ్రీధర్ గారు మా గ్రూప్లో చేర్చదనింది. దాన్ని చూసిన తర్వాత మన క్యాషియర్ శ్యాంప్రసాద్ గారు దీన్ని సొంతంగా ఆయన నిర్ణయించుకుని నాకు తెలిసిన రోజు ఆయన బర్త్డే రోజు ఉంది. నాకు ఇవాళ బర్త్డే ఉంది, 10,000 బాబుకి ఇద్దాం అనుకుంటున్నా. మన సంస్థ ఈరోజు మన ఆపన్నహస్త మిత్ర బృందం సహాయ కార్యక్రమం 128ది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజానికానికి చేతులెత్తి దండం పెడుతూ ఒక విషయం మీకు షేర్ చేసుకుంటున్నాం. నేటి రోజుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏం అర్థమైతలేదు. ఇప్పుడుండే మనిషి తెల్లారే వరకు తెల్లారిపోతున్న జీవితాలు. ప్రస్తుతం ఈ రోజు మనం సహాయం చేస్తుంటే తీసుకోవడానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇక్కడ చూస్తున్నాం.
కేయాన్ షద్విక్ అనే బాబు చిన్న 2.5 సంవత్సరాల కుర్రాడు ఆంధ్రప్రదేశ్ హిందూపురం దగ్గర లేపాక్ష అనే గ్రామవాసి. ఈ రోజుల్లో మెడికల్ వైద్య రంగంలోనే కొన్ని అరుదుగా రకరకాల జబ్బులు ఉన్నాయి. వాటికి ఖరీదైన వైద్యం ఉంది, కొన్నిటికి వైద్యమే లేకుండా కూడా ఉన్నాయి. మనకు తెలిసినవి అక్కడక్కడ కొన్ని మచ్చుతునుకలే. పాపం బాబు SMA స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే వ్యాధి డిసీజ్ 2 అనే వ్యాధితోటి ఇతడు బాధపడుతున్నాడు. అది పాపము 2-2.5 సంవత్సరాల మధ్యలోనే ఇది బయటపడుతుంది. ఆ మధ్యలో దీనికి ఒక వైద్యం కూడా ఇప్పుడు వచ్చింది, ఒక కాలంలో లేని వాళ్ళు తీసుకోలేదు. వీళ్ళ పరిస్థితి ఇది తెలుసుకోనీకే వాళ్ళకి 5-10 లక్షలు ఖర్చు పెట్టి ఒక బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్